అంటే బాయ్ అంటే బాయ్ అంటే నువ్వుంటేనే నేను నువ్వంటేనే నేనే రా పాలన మంచోడు ఇంట్రెస్ట్ పోయిందన్నా నాకు ఇంట్రెస్ట్ పోయింది నాకు అందుకే నాకు మెంటల్ లేచిపోతానా అలా ఏందన్నా పాట అంటే ఏంది అంటే పాట అంటే ఏంది నువ్వు ఎంచుకున్న రాగం ఏంటి తీసుకున్న తాళం ఏంటి పాట ఉన్నదేనా మరి నువ్వు పాడుతున్న టెంపో ఎవరన్నా తెచ్చింది నువ్వే యాందిరయ్యా యాం చేస్తున్నా అప్పుడే సీఎం గారు అది కూడా ట్రై చేసిన అది ఇది అయిపోతుంది ఇప్పుడు కూడా నేను ఆల్రెడీ నన్ను కూడా సీఎం చెయ్యి లేకపోతే పిఎం చెయ్యి. చాలా మంచి వీడియోస్ తీస్తుండు బబ్బు చాలా ఎనర్జెటిక్ గా చేస్తుండు వీడియో. సో వెల్కమ్ బ్యాక్ టు బబ్బు ఫ్యామిలీ. సో గైస్ ఈరోజు అయితే నేనైతే బయటికి అయితే పోతున్నాను అనమాట ఫామ్ హౌస్. మేమైతే ఫామ్ హౌస్ కి అయితే పోతున్నాం అనమాట. మేమైతే చలి పెడుతుంది అనమాట. సో అండి మమ్మీ అండి ఆంటీ బాయ్ ఆంటీ బాయ్ ఆంటీ నువ్వుంటేనే నేను నువ్వంటేనే. ఇప్పుడైతే మనమైతే అడిగి పోతాం అనమాట. చలో రైట్ బాయ్. సో గైస్ మొత్తానికి అయితే మేమైతే అందరం అయితే కార్లో చేసాం అనమాట. నీకు అంది తీరా కారు స్టాండ్ కొత్త కారు చెప్పవా స్టాండ్ కారు. సో ఇప్పుడు మా కార్లో అయితే మంచి అందరు పెద్ద పెద్ద పైలవాళ్ళు నేనే రా అనుకున్నా కదా అదే. సో అందరూ మీరు బాగా మాట్లాడుతారు కానీ జట్టుబాయిని చూపిస్తలేరు మీరు. చెట్టనా జట్టుబాయిని చూపిస్తే కారు నడపడం అలా కొమ్మల పోతుంది. జట్టుబాయి ఎట్లా అంటే అప్పుడే ఉడికిచ్చిన గుడ్డు లెక్కుంటాడు. అక్కడ చూడు అందం ఆ పేరు అన్నా నిజం చెప్పన్నా నువ్వు అన్నదా ఎందుకో గాలిలో తీసుకోబోతుంది నాకు వద్దన్నా ఇవ్వరా వీడియో నాకు బెటర్ చెప్తాను. ఇగో సారన్నా ఏమనుకున్నట్టు ఒకటే మాట చెప్తా. నీ ఫేస్ కి పెట్టుకోకసారి అది చెప్పు. ఇగో మనం వేరేది ఒకటి తీసుకురానికి ఇలాగ వచ్చినాం. అసలు మనం పోయేదారిది కాదు. మేనేజ్ చేస్తున్నాం మేము వీడియో పెట్టి. అప్పటికేది 2 నిమిషాలు అయితే అయిపోతుంది. ఏదైనా ఉడకబెట్టిన గుడ్డు పారిపోయిన చాకు ఆలోచించాలన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే నీ మ్యారేజ్ చేంజ్ కనిపిస్తలే క్లోజ్ అయిపోయింది సరే సారీ అన్న స్టార్ అన్న వీడియోలో చెప్పుకుంటాం తప్పైపోయి ఇంకోసారి ఇట్లా అడ్డమైన లెక్కలు చేయము. అయిపోయింది వచ్చేసినాము. పైకి పోయినా తీసుకొని వచ్చేసారు మనకి ఇంపార్టెంట్ వస్తువులకి. మనం కావాలంటే బేకరీలో మనం తిందాం అప్పటిదాకా. రైట్ అన్న అయిపోయింది శ్రావణ మంచోడు రా శ్రావణ మంచోడు ఏమన్నా నిజంగా కాదు మా కాడండు అట్లా అట్లా అన్న నువ్వు బోరాన్ అయిపోతావు ఇప్పుడు గల్లీ వస్తాడా. మేము ఫామ్ హౌస్ అని వచ్చినాము. ఇదేదా నాకు ముంగట భయం అవుతుందా నిజంగా అన్నాను ముంగటేమను అన్నా ముంగట కూర్చోనన్నాడు. అన్న చెట్టు ఆకులు ఊగుతున్నాయి అన్నా నీళ్ళు నిజంగా ముందరా కనిపిస్తలే అరే వెళ్ళిపోతారా నిజంగా చెట్లు ఎట్లా ఉన్నాయి. లాకే ఫస్ట్ పైన పైన తెరిచిన అన్న ముందు పైన చూసుకో రూపులకి దుంగగల రోపు అయినా మన రాగల దీంట్లోకి. A few moments later. సో మొత్తానికి అయితే మేమైతే నైట్ టైం లో అయితే ఫామ్ హౌస్ కి అయితే ఎంటర్ అయిపోయినాం. కాలు ఇప్పుడు శ్రావణ పాదలతో మీకు ఒకటి చూపిస్తాయి. ఒక ఐటమ్ తెచ్చినాము.
అది ఆ ఇన్స్ట్రుమెంట్ నాకు చాలా ఇష్టం. చాలా ఇష్టం. బాగా చూపిస్తాను. తెలిసిన మనం బ్యాండ్ కొడితే లేచి ఆడాలి. ఎవరైనా ముసలు కూడా ఆడతారు. ఇప్పుడు పాటలు చావన పాత పాటలు వాడాలి. ఏం కొట్టాలి. ఫస్ట్ షురు మా సాంగ్ తో స్టార్ట్ చేద్దాము. మాయాదారి మైసమ్మో మైసమ్మ నెక్స్ట్ పాట వాడాల్సిందే ఏం పిల్లడో ఎంత వస్తావా, ఏం పిల్లడో ఎంత వస్తావా. సో మొత్తానికి అయితే ఒక మంచి బ్రేకప్ సాంగ్ కూడా అయితే ఎండింగ్ ఇస్తాం మనం. నమ్మవుగా తెలియగానే నిజమే చెబుతున్నానే వచ్చిండు అన్నయ్యొచ్చినాడు ఎలుగుల ఎన్నెలు తెచ్చినాడు అన్నయ్యొచ్చినాడు. అన్నాడు ఇగో వీడియో ముంగడ చెప్పాలి. నువ్వు అమ్మ ఫోన్ ఎందుకు ఎత్తావు? ఏమంటావు అన్న? ఇలా మొత్తం ఆగం ఆగం చేసేదాం మనం. నీకు ఇది రానా? నువ్వు ఇది పడాల. గాలి పట్టమే నా జీవితం. గాలి పట్టమే నా జీవితమే దారంలా వెళ్ళిపోతుంది. గాలి పట్టమే నా జీవితమే దారంలా తెగిపోతుంది. ఎవరంటూ సరే ఇవన్నీ కాదు. ఇప్పుడు మంచి కొత్త పాటతో అయితే మళ్ళీ మనం ముంగడికి వస్తాం. శ్రవణ ఇప్పుడు ఒక చిన్న కథ చెప్తా, దాని మీద పాట రాయాలి. చెప్తున్నా. ఇప్పుడు ఒక పిల్లగారు పోయినా ఇన్ని రోజులు నాతో తిరిగి చేసి తిరిగింది. ఇప్పుడు మోసం చేసిన ఇప్పుడు వద్దన్న రియల్ స్టోరీ కథ చెప్తలేదు. ఊక అడగడు కాదన్నా, నేను మోసం చేసిన. ఆ పిల్ల ఇంటెన్షన్ నువ్వు రాయి. పిల్ల ఇంటెన్షన్ స్పాట్ లో రాస్తా. రాయి స్పాట్ లా 2 పేపర్ పడితే రాయి. చెప్పు చెప్పు. గుండెనంతా నీకిచ్చా, గుండెనంతా నీకిచ్చా, సబ్బురేష్ బాబు అదే చెప్తే ఇంటలేడు ఆయన. ఇప్పుడు ఆడమే వాళ్ళ మన కోసం అదే అయితే మనకు సెటప్ చేయడు కానీ వేరే మంచి మంచి సెటప్ చేస్తాడు. మాకైతే చిన్న 2 ప్లేట్ల బిర్యానీ సో మొత్తానికి రాత్రి అయితే ఫామ్ హౌస్ కి అయితే వచ్చేసినాం. రాత్రి రాగానే బొబ్బు అయితే ఫస్ట్ నిద్ర వేయండు కొమ్మకొని అట్లా అని చెప్పి వీడియో చేయలేకపోయినాం. అయితే ఫామ్ హౌస్ కి అయితే మేము వచ్చేసినాము. ఇప్పుడు మంచి పాట అందుకుందాము. చాలా రోజులు అయితే అయింది కదా మనం పాటలు వాడక బ్యాండ్ కొట్టక. ఒక మంచి రిధం తోటి అయితే మంచి పాట అయితే ఇప్పుడు ప్లే చేస్తున్నా చూడండి. ముద్దులో తెలుసా నువ్వు డప్పు దగ్గర ఉన్నాయో తెలుసా నాకు. మంచి పాటతో అయితే అమలాపురం అంటే ఇది పుల్లలుంటే వస్తుంది కొట్టడానికి. ఆడైనా కొడతాడు. చూస్తావా? చూస్తా చూస్తా. అంటే అమలాపురం అంటే ఆ తర్వాత వేడిగా వస్తుందా? ఇంట్రెస్ట్ పోయిందన్న నాకు.
నాకు ఇంట్రెస్ట్ పోయింది. నాకు అందుకే నాకు మెంటల్ లేచిపోతానా అలా ఏందన్నా పాట అంటే ఏంది అంటే పాట అంటే ఏంది నువ్వు ఎంచుకున్న రాగం ఏంటి తీసుకున్న తాళం ఏంటి పాట ఉన్నదే నెంబరు నువ్వు పాడుతున్న టెంపో అయినప్పుడు ఆయనకు కూడా తెలియదు వాళ్ళు చెప్తున్నావు పాట అంటే వేసుకో మంగమ్మ గాజులేసుకో వేసుకో మంగమ్మ గాజులేసుకో వేసుకో 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 అంటే అమలాపురం అంటే ఆహాపురం అంటే ఇచ్చాపురం ఆడుతాడు రాజులో ఎవర్రా తెచ్చింది నువ్వే ఎడిటింగ్ మాది ఎడిటింగ్ మాది చెప్పు నేను ఇలా ఏం మాట్లాడుకోలేదు ఎందుకంటే నువ్వు ఏం మాట్లాడినా చూడు చూడకపో నేను చూస్తూనే ఉంటా మాట్లాడు వాడకపో మాట్లాడుతూనే ఉంటా నా ప్రాణం నా సర్వం నీతో నేనుంటా వద్దు వద్దంటూ నేనున్నా నేను పాటలు ఆడుతుంటా నా అంతా బ్యాగ్ రైటా జస్ట్ పట్టుకోండి చెట్టు పై వస్తావా ఆడతావా సిల్కురవరం నేను చెప్పినట్టు కొట్టు సిల్కురవరం పాట వస్తుంది సిల్కు రబ్బరు సిల్కు రబ్బరు చిన్నదాని సంబరాలు సిల్కు రబ్బరు అన్నమయ్య యాందిరయ్యా యాన్ చేస్తున్నా మీద వారుకుండే మీద వారి సిల్కు రబ్బరు సిల్కు రబ్బరు చిన్నదాని సంబరాలు సిల్కు రబ్బరు రే రేలా రే రేలా రే రేలా రే ఇప్పుడు మనం ఒక ఉల్లిగడ్డలు అమ్ముతున్నాం మన అది ఒక పాట రూపంలో అమ్మితే నువ్వు ఎట్లా అమ్ముతావు ఇది కూడా బ్రేకప్ ప్లీజ్ ఊపిరాగిపోయినా చేయి విడువనంటివి. ఉల్లిగడ్డ 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 అట్లా అమ్ముతున్నా ఉల్లిగడ్డ 50కి 4 కిలో ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయలు కొత్తిమీర గడ్డ ఉల్లిగడ్డ తప్పమంటున్నా ఇప్పుడు ఏం చేద్దాం మళ్ళీ నెక్స్ట్ టైం ఏం చేద్దామంటే కాదన్నా ఇప్పుడు యూట్యూబ్ రాకపోతే నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు ఫ్యూచర్ లో ఇది బెటర్ మంచిగా లైఫ్ లో యూట్యూబ్ అనేది లేకపోతే నువ్వేం చేస్తుండే నాకు అంటే యూట్యూబ్ లేకపోతే ఏం చేస్తుండే అంటే ఏదైనా చదువుకుంటుండే యాక్చువల్ నాకు డాక్టర్ అవ్వాలని ఉండే నేను నమ్మను నమ్మదురా అడుగు తిరు సీరియస్ చెప్తున్నా అయితే అరే సీరియస్ చెప్తున్నా చెప్పని యాక్చువల్ గా నేను డాక్టర్ అయిదాం అనుకున్నా అయితే మా ఫ్రెండ్ ఒకడు డాక్టర్ కావాలంటే ఫుడ్ పైసలు ఎక్కడ అన్నాడు ఇలా ఐడి తీసుకున్నాను సీసీ తీసుకున్నాం అనుకున్నా ఇంట్లో తీసుకొని ఏదైనా చార్టెడ్ అకౌంట్ అయినా ఏదైనా ఒకటి అయిదాం అనుకున్నా మా డాడీ గవర్నమెంట్ జాబ్ కుట్టరా బ్యాగ్ అకౌంట్ ఉందా నీకు అప్పట్లో డాక్టర్ గవర్నమెంట్ జాబ్ రైట్ గవర్నమెంట్ జాబ్ కొట్టమన్నాడు కానీ అప్పటికే యూట్యూబ్ వచ్చేసింది అబ్బా లేదు అంటే నాకు ఇంట్రెస్ట్ 2015లో షార్ట్ ఫిల్మ్స్ చేస్తాను అసలు నీకు ఎట్లా అనిపించింది ఈ పాటలు రాసాము నీకు ఈ మైండ్ లో థాట్ ఎట్లా వచ్చింది ఎట్లా రాస్తున్నావు ఏంది కథ అంటే గో విత్ ఫ్లో అంటారు కదా నేను ఫస్ట్ లో షార్ట్ ఫిల్మ్స్ తీసిన అప్పుడు బాగా డాక్టర్ చదవాలంటే ఇంగ్లీష్ వచ్చాను మాకు కూడా వచ్చు మాకు కూడా అర్థం కాదు ఇంగ్లీష్ గో విత్ ఫ్లో ఏంది ఇవన్నీ ఏందన్నా తెలుగులో సరే నాకు అర్థం కాదు అఫ్ కోర్స్ నాకు వచ్చు కాకపోతే మనోళ్ళకి అర్థం కాదు నాకు అది బాధ వస్తుంది నాకెందుకు అర్థం కాదు? అయితే సరే సరే అయితే ఏమైంది పాపతోలరా చెప్పు చెట్టేసుకుని నేనే అయితే తెలుగులో చెప్పారా తెలుగులో ఓకే నేను 2015లో షార్ట్ ఫిల్మ్స్ చేస్తుండే అప్పుడు బాగా ట్రెండింగ్ ఉంటుండే షార్ట్ ఫిల్మ్స్ అవన్నీ సో అది అయిపోయిన తర్వాత మెల్లగా టిక్ టాక్ వచ్చింది వచ్చిన తర్వాత షార్ట్ వీడియోస్ ఎక్కువ అయిపోయినాయి అన్నట్టు సో అందులో కంటెంట్ వీడియోస్ చేస్తుండే మంచిగా వస్తుండే అండ్ నెక్స్ట్ దాని తర్వాత ఈ సాంగ్స్ అవి అనేవి 2021 నుంచి వెళ్ళి ఆఫ్టర్ లాక్డౌన్ చాలా ఫేమస్ అయినాయి అన్నట్టు
అంటే జనాలు ఏది చూస్తారో దాంట్లో వెళ్ళడం ఇంట్రెస్ట్ నాకు. ఇంతమంది ప్రేక్షకులు అరే నవ్వుతున్నాం రా అటు తుమ్మినా అన్న జనాలు ఇంతమంది నిన్ను ఆకర్షిస్తున్నారు అంటే అంతేనా వచ్చుగా తెలుగు సార్ గాను. సరే ఆకర్షిస్తున్నారు. సో వాళ్ళు ఏం కోరుకుంటారో దాన్నే చేయడం ఇంట్రెస్ట్ నాకు. సో అప్పుడు పాటలు ఉంటాయి, పాటలు అట్లా పాడాలి. నేను బాగానే ఫస్ట్ సాంగ్ చాలా పెద్ద hit అయింది. నాకు సరదా నేనేం చేయాలి? సరే దా. మంచిది. ఇప్పుడు యూట్యూబ్ లేకపోతే నువ్వు ఏం చేద్దాం అనుకో. నేనా మంచి చదువుకొని ఏదో బిజినెస్ పెట్టేసుకోవాలి సింపుల్. యాక్చువల్లీ నేనైతే యూట్యూబ్ లేకపోతే బ్యాండ్ యాక్చువల్లీ నాకు సివిల్ ఇంజనీర్ కావాలని. ఇంజనీర్ స్పెల్లింగ్ చెప్పు. రాదు రాదన్నా నేను చెప్పుకొని రాదు రాకనే కదా ఇప్పుడు యూట్యూబ్ లో ఉన్నా. అదో సీట్ ఎదుర్కొంటుంటే మొత్తానికి సివిల్ ఇంజనీర్ పోలీస్ అవుదాం అనుకున్నా యాక్చువల్లీ నేను. 6 ప్యాక్ ఉంది. పోలీస్ స్పెల్లింగ్ వచ్చి కాబట్టి పోలీస్ అయ్యో చెప్తే అవుతారు కానీ నాకు కూడా ఒక డాక్టర్ కావాలని ఉండే. నేను మంచి చెప్తాను ఇవన్నీ రాకపోతే నేను కలెక్టర్ అయిదాం అనుకున్నా. కలెక్టర్ కానీ నేను డాక్టర్ కలెక్టర్ సపరేట్ సీఎం గారు అది కూడా ట్రై చేసిన. అది ఈజీ అయిపోతుంది ఇప్పుడు కూడా. నేను ఆల్రెడీ నన్ను కూడా సీఎం చెయ్యి లేకపోతే పిఎం చెయ్యి. కోర్సు సిఎస్సి తీసుకున్నా నేను. యాక్చువల్లీ ఇంటర్లో CS5 తీసుకున్నా. అది చదివేటప్పుడే నాకు అర్థమైపోయింది నేను ఏదో ఒకటి సాధిస్తా అని. కానీ ఎప్పుడు అనుకోలే. ఒక ఎగ్జామ్ లో ఫెయిల్ అయినా నేను. అది దీనికి తెలుసు, అన్నకి తెలుసు, అన్నకి తెలుసు. రాష్ట్రం మళ్ళా రాయొచ్చా ఎగ్జామ్? ఏ ఎగ్జామ్ అని ఏం చెప్తా. మళ్ళా రాయొచ్చా ఎగ్జామ్ పాస్ అవుతావు? అయితే ఏ ఎగ్జామ్ అంటే మనోడు చెప్పాలా చెప్తా. నువ్వేమైదాం అనుకుంటున్నావు? నువ్వేమైదాం అనుకుంటున్నావు అంజలి? దీనికి అంగంబడి తిరిగామని అనుకోలేదు. ఇప్పుడు కొత్తగా తిరుగుతున్నా. చెప్పా నేను చీకట్లో మ్యాప్లు వేస్తుండే. కాకపోతే ఇప్పుడు ఏమో అయితే లేదా మనోడు ఈయన కూడా ఇంజనీర్ లాంటి ఇంజనీర్ అంటుంది కాదు, ఇంజనీరే కాదు. నీళ్ళు అంటే గల్లీలతో మొత్తం రోడ్లు మెయిన్ రోడ్ తీస్తాడు గల్లీలకి. కాదు కాదు అది నేను అడగం వేసేసాడు బాగా వేసాడు. నేను కూడా ఇంజనీర్ డాక్టర్ అయిదాం అనుకుంటున్నా కానీ అది కాదు. నాకైనా సెట్ అవుతుందేమో నాకు తెలిసి కొంచెం ఏమన్నా. డాక్టర్ అంటే సెట్ అవుతుంది. నాకు కూడా పోలీస్ సెట్ అవుతుంది. అవునా? నీకురా బాబు చెప్పిన బిజినెస్ ట్రాఫిక్ పోలీస్ అయితే సెట్ అవుతుంది. పోలీస్ అంటే ఏడికే సెట్ అవుతుంది చెప్పు. పోలీస్ అంటే అన్ని రకాలు వస్తాయి. ఆడ కూర్చొని ఉంటుంది భయ్ గంట సేపు. ఇదేనా నువ్వు నిజంగా డాక్టర్ అయిదాం అనుకున్నావు? ఏ డాక్టర్ అయిదాం అనుకున్నావు? నిజంగా ఏమన్నా ఏది ఏది ఎల్బిడబ్ల్యూ ఎల్బిడబ్ల్యూ క్రికెట్ ఉంటుంది. సిబిఎస్ఏ అంటారు దాన్ని. FRCS లండన్ UBS బోర్డు ఒక్కడు కొనుక్కోవద్దా బయట? లేదు నేను యాక్చువల్గా కార్డియాక్ డాక్టర్ అయిదాం అనుకున్నా. అంటే హార్ట్ సంబంధించిన డాక్టర్ అయిదాం అనుకున్నా. నిజంగా అది చాలా ఖర్చు ఉంటుంది. ఒకటి ఉంటుంది కదా ఆట అది పోతే హార్ట్ కాదు అది హార్ట్. డాక్టర్ సార్ అయితే వచ్చాడు. అయితే అట్లా కాకుండా చిన్న RMP చిన్న ఇంజక్షన్ ఇచ్చినా కూడా అది అవుతుండే వచ్చాను నాకు తెలిసి. అన్న విఐపి కూడా ఉంటుంది అలా విఐపి. నీకు ఇట్లాంటి ఆశలు లేవా? నువ్వు డాక్టర్ కలెక్టర్ ఇట్లాంటివి ఏం లేవా? ఇవన్నీ లొత్తి చెప్తారు మనుషులు. సరే సరే నువ్వు చెప్పు నేను ఏమైతుండే ఒకవేళ. నేనా? జెన్యున్ చెప్పు. నన్ను చూస్తే నేను ఏ ఫీల్డ్ ఉంటుండే. నాకు చెప్పిండే అన్న. నేను చెప్తా. చెప్పు. అన్న ఇప్పుడైతే మంచి జెంటిల్ మ్యాన్ అన్న జెంటిల్ మ్యాన్. బ్యాన్ కొడతా నువ్వే పెడదాం అనుకున్నా. మరి అది అప్పట్లోనే పెట్టిన తెలుసా నేను కాంగోని చేసిన పెడదాం అనుకున్నాను. ఏముంది ఇక మా ఇంట్లో వద్దా మరి సపరాకి అందుకే అప్పుడప్పుడు ఏం చేశానంటే ఆడిన డొలకు కొడుతుంటారు పాట పాడి. ఇప్పుడు కూడా మేము ఏదైనా వీడియో తీసినప్పుడు గంగో బ్యాండ్ చాలా మంచిగా కొడతాం. సో మొత్తానికి అయితే నేను మాట్లాడారా బై. మొత్తానికి వీడియోలో ఏమన్నా ఫన్ ఇందాక ఏమన్నా జనరేట్ అయితే కనుక జెట్టి అని టైప్ చేయాలి కూడా. బబ్బు ఫ్యామిలీని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని చాలా మంచి వీడియోస్ తీస్తుండు బబ్బు. చాలా ఎనర్జెటిక్ గా చేస్తుండు వీడియోస్. నేను ఇంగ్లీష్ మాట్లాడితే నవ్వుతాడు తెలుసా? అంటే నాకు రాదనుకుంటాడో లేకపోతే ఏదో నేను ట్రై చేస్తున్నా అనుకుంటాడో నాకు అర్థం కాదు. మాట్లాడితే తెలుస్తుంది వాట్ ఈస్ వాట్ అనేది. అన్న అబ్బో తెలుగే మాట్లాడుతున్నావు అన్న నువ్వు ఇంగ్లీష్ అంటావు. సో గైస్ వీడియో అయితే మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి,
సబ్స్క్రైబ్ చేయండి గంగు ఫ్యామిలీని, శ్రవణ్ డైమండ్ అంజి ఫ్యామిలీ